నమస్తే అండి. ఈరోజు నేను పత్తిలో గ్రోత్ రెగ్యులేటర్ల గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. అంటే ముందుగా మనకు అందుబాటులో ఉన్న 3 రకాల గ్రోత్ రెగ్యులేటర్లు మీకు చెప్తానండి. మొదటిగా అటానిక్ అండి, నాగార్జున వాళ్ళది అటానిక్. ఇది అంటే దీనిలో ఉన్న టెక్నికల్ వచ్చేసి సోడియం పారానైట్రో ఫెనోలేట్ 0.3% SL అండి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటరు. ఇది మనకు మొక్క బ్రాంచెస్ పెరగడం, అంటే ఎక్కువ మొక్క పెరగడంతో పాటు కొమ్మలు, కాయలు అన్నీ ఒక సిస్టమిక్ ఒక పద్ధతిగా పెరిగే దానికి అవకాశం ఉంటుందండి ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల. అంటే ఇలా ఈ మందు స్ప్రే చేసుకోవడం వల్ల లాభం ఏంటంటే ఏమవుతుందంటే పూత అనేది ఒక సిస్టమ్గా ఒక పద్ధతిగా వస్తుందండి. అన్వాంటెడ్ గ్రోతింగ్ అనేది ఉండదు ప్లాంట్స్కి. అలాగే మనకు వచ్చిన పూత కాయ అవ్వడానికి మరియు కాయ సైజు, కలరు, షేపు, పంట మంచి నాణ్యతగా రావడానికి గ్రోత్ రెగ్యులేటర్లు చాలా ఉపయోగపడతాయండి. ముందుగా అయితే ఈ నాగార్జున వాళ్ళది అటానిక్ అండి. ఇది మీకు అందుబాటులో ఉంటే స్ప్రే చేసుకోండి. ఎకరానికి 1/4 లీటర్ పడుతుందండి. తర్వాత FMC వాళ్ళది మిరాకిల్ అండి. మిరాకిల్ కూడా అంతే అండి, అది గ్రోత్ రెగ్యులేటర్, అది కూడా సేమ్. ఈ గ్రోత్ రెగ్యులేటర్ని షార్ట్కట్లో PGR అంటారండి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని. తర్వాత ఇవి నెక్స్ట్ జెబర్లిక్ యాసిడ్ అండి. ఈ న్యూట్రాకైండ్ YLD అంటే మనకు మ్యాన్కైండ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది జెబర్లిక్ యాసిడ్ ఇందులో 0.001% రూపంలో ఉంటుంది జెబర్లిక్ యాసిడ్. ఇది కూడా ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి. మొక్క పెరగడమే కాకుండా మరియు దానికి పూత, కాత అనేది ఒక సిస్టమిక్ ఒక పద్ధతిగా వస్తుందండి. అన్వాంటెడ్ గ్రోతింగ్ అనేది ఉండదు. మొక్క పెరగడంతో పాటు పూత, కాపు సెట్ అయ్యే విధంగా ఉంటుంది. అలాగే మనకు పత్తిలో చూసుకుంటే ఈ పత్తికి స్ప్రే చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మిర్చికి కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. అలాగే ప్లాంట్లో అన్వాంటెడ్ గ్రోత్ అనేది ఉండదు. మరియు పూత, కాయ, ఇప్పుడు మన మిర్చిలో అయితే పూత, కాపు, కాయ సైజు, కలరు ఇవన్నిటికీ ఇవి చాలా అంటే బాగా రావడానికి, క్రాప్ ఈల్డింగ్ అనేది మంచిగా నాణ్యతగా రావడానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి. వీటిని మీకు అటానిక్, నాగార్జున వాళ్ళది, తర్వాత FMC వాళ్ళది మిరాకిల్, తర్వాత జెబర్లిక్ యాసిడ్, ఇవన్నీ PGRలేనండి. ఇది మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని స్ప్రే చేసుకోండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.